బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయాక విన్నర్ నిఖిల్, బాగా ఆడిన పృథ్వీ బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ లాగానే ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు నిఖిల్. బిగ్ బాస్కి వెళ్లే ముందు నేను చేయలేనేమో అనుకున్నా, కానీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక నేను ఏదైనా చేయగలను అనుకున్నా. బిగ్ బాస్కి ప్రజల ప్రేమ పొందడానికి వెళ్ళాను. చిన్నపిల్లలు కూడా నన్ను ప్రేమించడం చూస్తున్నా. అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం నా అదృష్టం. నా ఒపీనియన్లో లవ్ అంటే యాక్సెప్టెన్స్, ఎఫెక్షన్స్ కన్నా యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంటే బెటర్. సోనియా మ్యారేజ్కి వెళ్ళకపోవడానికి నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. సోనియాకి మ్యారేజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పుష్ప 2 మూవీ చూసా. అయితే నాకు బిగ్ బాస్ నుంచి ఇంకా రెమ్యునరేషన్ రాలేదు. వచ్చాక ఒక్కొక్కరికి చారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పను. అలాగే అమ్మా నాన్న కోసం ఒక ఇల్లు కొని ఇద్దాం అనుకుంటున్నా. నేను చేసే మటను, సాంబారు హౌస్లో చాలా మందికి ఇష్టం. త్వరలో ఒక సీరియల్, ఒక వెబ్ సిరీస్, ఒక మూవీ చేసే అవకాశం ఉంది. చూసుకొని నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నా. కానీ ఒక వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ట్రై చేస్తాం. కానీ ప్రతిసారి మనమే వెనక వెళ్ళడం తప్పు. మన దగ్గరకు రావాలని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అంతేకాని మనం ఎంత ట్రై చేసినా రాదు అని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.